ఈరోజు ఆషాఢ మీటింగ్ అయితే జరుగుతుంది. అమర్నాథ్ సార్ గారికి అయితే మేము సన్మానం చేస్తున్నాం. సార్ పీజీ వచ్చిందని చెప్పేసి నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేసి పిల్లల గురించి నేర్చుకునేసి పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరున్నా ఏం చెప్పినా కూడా చెప్పండి అమ్మా అని చెప్పేసి నేను చూస్తాను నా చేతులు అయినంత వరకు అని చెప్పి మా సార్ చెప్తున్నారు. సార్ గారు, గోపీనాథ్ సార్ గారు, కృపావతి మేడం గారు, మా మేడం వాళ్ళు, సార్ వాళ్ళు, మేమందరం కలిసి సార్కి సన్మానం అయితే చేయడం జరిగింది. అమర్నాథ్ సార్ గారు ఒక విషయం స్టార్ట్ చేశారంటే ఆ విషయం గురించి చాలా సీరియస్గా చెప్తుంటారు. వర్క్ గురించి చాలా పర్ఫెక్ట్గా ఉంటారు మా సారు. అలా చాలా హ్యాపీగా మాతో జర్నీ స్టార్ట్ చేసి 8 నెలల నుంచి ఇప్పుడు పీజీ మనకి దగ్గరలోనే వచ్చింది అని చెప్పి నెల్లూరు జీజీహెచ్కి అయితే వెళ్తున్నారు. సార్ సొంత ఉదయగిరి అండి, ఉదయగిరిలోనే ఉంటున్నారు సారు. హ్యాపీగా ఉంటారు. మాకైతే ఒక గర్భవతి గురించి, ఒక పిఎన్సి గురించి, పిల్లల గురించి చెప్పడం చాలా వరకు అయితే ఉంటుంది. మా ఆశాలు, ఏఎన్ఎన్స్, ఎంఎల్హెచ్పీలు, డాక్టర్స్ గారు, సూపర్వైజర్స్ అందరం, మేల్ అసిస్టెంట్స్ అందరం కలిసి సార్కి సన్మానం చేయడం జరిగింది. అలానే మా అమ్మ, మా నాన్న వాళ్ళు కూడా వచ్చేసి సార్కి ఒక స్మాల్ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా మేము సార్ని అంటే సన్మానం చేయడం జరిగింది. అప్పుడు మేము వెళ్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ వెళ్తుంటే. మా ఆశాలందరూ కూడా సార్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం సార్, మీరు చెప్పే ప్రతి ఒక్క సబ్జెక్ట్ మా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. మాకు ఏదైనా పిల్లల విషయంలో ఏదైనా ఇష్యూ వస్తే మన విలేజ్లో మీకు ఖచ్చితంగా ఫోన్ కాంటాక్ట్ అవుతాం సార్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సార్కి. అలానే ఆశాలు ప్రతి ఒక్కరూ, ఏఎన్ఎంస్, ఆశాలు, ఎంఎల్హెచ్పీలు సార్ని అప్డేట్ చేసేసి మేము హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది. సార్ని మిస్ అవుతున్నామని చాలా బాధగా ఉందండి. గోపీనాథ్ సార్ గారు, అమర్ సారు మాకు చాలా సపోర్టివ్గా బాగుంటున్నారు. అమ్మ వర్క్ ఇలా చేయండి అని చెప్పి వర్క్ గురించి వివరణ కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఏ టైంనైనా కూడా ఇక్కడ గోపీనాథ్ సార్గా ఉంటారు. మాకు హెల్త్ ఇష్యూస్ అనేది విలేజ్ పరంగా కానీ మన మండలం మొత్తం, మా మరిపాడు మండలం మొత్తం మా సార్ వాళ్ళు ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. మా ఫాదర్, మా మదర్ ఇద్దరు కలిసి గిఫ్ట్ ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఉన్నాము. ఆ గిఫ్ట్ ఇవ్వడంతో ఎందుకు వెంకీ గిఫ్ట్స్ అని చెప్పేసి సార్ అనడము, అలా అంటే సార్ ఏదో మా అభిమానం సార్ అని చెప్పేసి అనడం అయితే జరిగింది. సర్లే వెంకీ మీ అభిమానమే కదా అని చెప్పి నేను మళ్ళీ తర్వాత లాస్ట్లో అయిపోయిన తర్వాత, ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేను సార్కి సార్ మా ఫ్యామిలీతో ఒక పిక్ అని చెప్పి మా పెదనాన్న, మా నాన్న, మా అమ్మ వీళ్ళందరితో ఒక ఫోటో తీసుకున్నాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి. చూసి అలా వెళ్ళకుండా ఏదో సపోర్ట్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేసి వెళ్ళండి అబ్బా ప్లీజ్.